ఆంధ్రాలో పరిపాలన ఎలా ఉందని మీ అభిప్రాయం ఏంటి? నాది కూడా ఆంధ్రానే అన్న, రాయలసీమ మాది, ఆళ్ళగడ్డ. పరిపాలనతో పరిపాలన గురించి మాట్లాడుకుంటే కొంచెం నిదానంగానే ఉంది. ఇంకా కొంచెం స్పీడ్గా మొదలు పెడితే బాగుంటుంది అన్న. ఎందుకంటే అమ్మ ఒడి అవి ఇంకా రాలేదు కదా. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి అవి ఇవి తొందరగా ఇస్తానే ఉన్నారు. మన సీఎం గారు ఏమంటున్నారంటే ఇంకా సంపద సృష్టించాలా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అభివృద్ధితో పోల్చుకుంటే మాత్రం అభివృద్ధి బాగుందన్న. ఎందుకంటే స్టార్ట్ చేసిన వెంటనే మా ఊర్లో రోడ్లు అయితే ఏ గల్లీ గల్లీ రోడ్లు మరీ వెతకలాడి మరీ వేసినారు. రోడ్లు అయితే బాగుంది. కానీ మా కాలనీలో ఇంకా వేయలే. మా కాలనీ ఏంటంటే వైఎస్ఆర్ కాలనీ అన్న. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితానే మాకు రూములు స్థలాలు అవి ఇచ్చినారన్న. అప్పుడు ఎప్పుడో 2004లో మేము రూములు కట్టుకున్నాము. ఇంతవరకు మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న జగన్ అన్నని గెలిపించుకున్నాము అప్పట్లోన. మాకు రోడ్లు గీట్లు బాగా వేసి మా కాలనీ బాగా డెవలప్మెంట్ చేశారులే అనుకుంటే అసలు ఏ రోడ్డు కాదు కదా. మా ఇళ్ళకు పోనీకి రోడ్డులో ఉండే రాళ్ళు కూడా వేరలే. అసలు భయంకరంగా ఉంది మా పరిస్థితి. అంటే మరి జగన్ అన్న రాయలసీమలో చాలా మంది ఇష్టపడతారు కదా, మరి మీరేంటి అలా అంటున్నారు? రాయలసీమలో చాలా ఇష్టపడతారు. మా ఆలగడలో కూడా ఎత్తుకొని ఊరేగినాం. చాలా ఇష్టపడి మేము అంతా మంచిగా గెలిపించుకున్నాం. నేనైతే 4 రోజులు పని పాట వదులుకొని ప్రజా సంకల్ప యాత్రకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న జై గంగుల జై జగన్ అనుకుంటే 4 రోజులు తిరిగిన. అంటే బాగా డెవలప్మెంట్ చేస్తారు మా కాలనీ కూడా. ఎందుకంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కాలనీ మాకు స్థలాలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, మంచిగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు మా కాలనీ కూడా అని చెప్పేసి మేము గెలిపించుకున్నామన్నా. కానీ ఎమ్మెల్యే గెలిచినాడు కానీ ఆలగడలో గంగుల బ్రిజేంద్రరెడ్డి నాని అన్న. విచిత్రం ఏంటంటే మా విలేజ్లో మా ఊర్లో టీడీపీ వచ్చిందన్న. అదే దెబ్బ కొట్టింది. మరి మా ఊర్లో నిలబెట్టే క్యాండిడేట్ నచ్చలేదా మా ఊరి వాళ్ళకు, మా ఊర్లో లీడర్ నచ్చలేదా కానీ టీడీపీ గవర్నమెంట్ అంటే టీడీపీ సర్పంచ్ని ఎన్నుకున్నారు. ఇంకా డెవలప్మెంట్ ఏం లేదన్న. సరే టీడీపీ సర్పంచ్ని ఎన్నుకున్నారు. కనీసం ఎమ్మెల్యే గెలిచాడు కదా. మేము అంతరంగా తిరిగి గెలిపించుకున్నాము. ఎమ్మెల్యే అయినా కనీసం రోడ్డు అనే వేయాలి కదా మా కాలనీకి. నానే రోడ్డు కూడా వేయలే మాకు. ఇంకా మరి ఈ గవర్నమెంట్ అయినా ఎచ్చాదేమని చెప్పి ఎదురుస్తున్నాం. సార్ అంటే మీకు గత ప్రభుత్వం నచ్చిందా, ఈ ప్రభుత్వం పరిపాలన నచ్చిందా? గత ప్రభుత్వం అంటే జగన్ అన్న సంక్షేమ పథకాలు అవి ఇవి అని చెప్పేసి ప్రజల్లోకి నేరుగా తీసుకుని పోయి అన్ని బటన్ నొక్కని అవి వేసినాడు. కానీ అభివృద్ధితో పోల్చుకుంటే కొంచెం తక్కువ అన్న. ఊరికి ఎంతసేపు వాళ్ళకి డైరెక్ట్గా వేసినారు కానీ ఆ డబ్బులు మళ్ళీ విపరీతంగా మంచిగా అన్న. డబ్బులు ఊరికి వచ్చినాయి. మాకు అమ్మ ఒడి వచ్చినాయి. మా అమ్మ పింఛన్లు, మా చెల్లి పింఛన్ అವೆಲ್ಲ బాగానే ఉన్నాయి. దానికే మళ్ళీ డోకా లేదు. కానీ అభివృద్ధితో పోల్చుకుంటే కొంచెం తక్కువే అన్న. ఏదైనా రోడ్లు గీట్లు డెవలప్మెంట్ అనేది కొంచెం అవి కూడా వేసింటే బాగుండు అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, శ్రీకాకుళంలో చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించారు, గిరిజన ప్రాంతాల్లో. దానిపై మీరేమంటారు? అదే అన్న, పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడమే ఇంకా రోడ్లు గీట్లు వేయాలా. ఎంత మారుమూల గ్రామమైనా సరే, ఎంత అడవుల్లో ఉండని గిరిజనులు కావచ్చు, ఇంకా మామూలు సిటీ లెవెల్లో ఉండే కావచ్చు, ఏదైనా సరే రోడ్లు లేని ఊరే ఉండకూడదు. రోడ్లు మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ సరిగా బాగుండాలా. ఎందుకంటే మనం హామీ ఇచ్చినాము, ప్రజల్లోకి పోయినాము, మనల్ని గెలిపించారు, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, మనం బాగా చేసి రేపు ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ ఓట్లు అడేదానికి పోవాలని చెప్పేసి మంచిగా గట్టిగా చేస్తున్నారన్న. రోడ్లు గిట్లు అయితే సూపర్గా చేస్తున్నారు. సార్ మళ్ళీ జగన్ గారు వచ్చే ఎన్నికల్లో జగన్ గారు గెలిచే ఛాన్స్ ఉందంటారా సీఎంగా? జగన్ అన్న ఫస్ట్ ఇవల్ల తెలుసుకుంటే బాగుంటుంది అన్న. ఎందుకంటే అంత కష్టపడి తెచ్చుకునే పార్టీని మంచిగా చేయలేకపోయినారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఊరికి జగన్ అన్న ఒక్కటి మంచిగా అయితే సరిపోదన్న. ఆయన పక్కన ఉండే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ బాగుండాలా. ఎమ్మెల్యేలు బాగుంటే సరిపోదు, మళ్ళీ మా పల్లెల్లో ఉండేటువంటి లీడర్లు బాగుండాలా. అందరూ బాగుంటేనే పార్టీ ముందుకు పోతుంది. ఊరికి ఆయన బాగుంటే వీళ్ళు విచ్చలవిడిగా ఏదేదో చేస్తూ ఉంటే ఏ రకంగా నడుస్తుంది? ఇప్పుడు మాదే చూసుకో, టీడీపీ వచ్చింది. మా ఊళ్ళో ఏం చేయండి టీడీపీ ఎందుకు వస్తుంది? వాళ్ళంతా బాగుంటే మా అక్కడ కూడా వైసీపీ వచ్చిండు. ఒకవేళ మాకు కూడా రోడ్లు గిట్లు వేసి మాది కాలనీ కూడా డెవలప్మెంట్ అయ్యి ఉండేమో. ఇప్పుడు భయంకరంగా ఉందన్న. వర్షాలు వచ్చి అసలు రోడ్డు మీదకి నా కొడుకు కూతురు రోడ్డు మీదకి పోవాలా, స్కూల్ బస్ ఎక్కాలంటే భయంకరంగా ఉంది మా కాలనీ. ఆలగడ్డ మాది రాయలసీమ ఏపీ, ఆలగడ్డ మండలంలో బాచేపల్లె మాది ఊరు. ఎంత గర్వంగా ఫీల్ అయినా జగనన్న మాకు గెలిచే కనుక మా కాలనీకి రోడ్లు ఇచ్చాడు. ఎందుకంటే ఆ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కాలనీ కాబట్టి మంచిగా రోడ్లు ఇచ్చారు, డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నా. కానీ ఏం లేదన్న. అసలు మా ఇళ్ళకు కాలనీలో మా ఇళ్ళకు పోనీకి ఆ రాళ్ళు పిచ్చి మొక్కలు అవి అంటే అవి కూడా పీకేంత లేదు. ఎట్లుండే కాలనీ ఎట్లయింది సర్వనాశనం మా కాలనీ అయితే. అంటే మొన్న గవర్నమెంట్ అన్న చేస్తాదేమో అని చెప్పి ఎదురుచండి అన్న. టీడీపీ గవర్నమెంట్ అన్న మాకు మంచిగా మా కాలనీకి రోడ్లు వేసి కొంచెం నీటి సదుపాయం అభివృద్ధి చేస్తారని చెప్పి ఎదురుచా. అంటే మొన్న జగన్ 2.0 అని చెప్పారు, మళ్ళీ మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అసలు ఛాన్స్ ఉందంటారా? అన్న ఊరికే అంటే జగన్ అన్న చెప్తా ఉన్నాడు 2.0 అవి అని చెప్పి. ఏ 2.0 అయినా 5.0 అయినా ముందు కనుక్కోవాలన్నా.
మేము అంటే ఏ విధంగా ఓడిపోయినాము, మేమేమన్నా సరిగ్గా చేయలేదా, ఊరికి నేరుగా బట్టలే నొక్కినాం కానీ ఏమైనా అభివృద్ధి చేసినామా లేదనేది అదెల్లా గమనించుకొని కొంచెం ఎమ్మెల్యేలను సరి చేసుకొని గ్రామాల్లో ఏమైనా లీడర్లు ఏమైనా తప్పులు చేసినారా, అక్కడక్కడ టీడీపీ వాళ్ళని ఎన్నుకున్నారే అవెల్లా గమనించుకొని కొంచెం ముందుకు పోతే బాగుంటాయి అన్న. ఊరికే 2.0 5.0 అంటే ఏం కాదు, ఆ జీరోలతో ఏం కాదు. అంటే జగన్ గారి ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా బాగాలేదు, చాలా అష్టకష్టాలు పడ్డామని చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా బెటర్ అనిపించాయా రోడ్డు విషయంలో? రోడ్ల విషయంలో అయితే చాలా బెటర్ అన్న. ఎందుకంటే మాది విలేజ్ చెప్పినా కదా, ఆలగడ్డ పక్కన మాది విలేజ్. మా విలేజ్లోనే మొత్తం తిరిగి వెతికి మరీ రోడ్లు వేస్తున్నారు. అంటే మా కాలనీ ఇంకా వేచామన్నారు వాళ్ళు, టీడీపీ నాయకులు వచ్చి మాట్లాడినారు. రోడ్ల విషయంలో అయితే నేను హ్యాట్సాప్ నా టీడీపీ గవర్నమెంట్కు సూపర్గానే ఇచ్చినారు. రోడ్ల విషయం అయితే బాధ ఏంలే, ఇంకా డెవలప్మెంట్ ఇంకా మంచిగా చేస్తారనే నమ్మకం కూడా మాకు కలిగింది. మేము వైసీపీ కాలనీ వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళని మర్చిపోవాల్సి వచ్చింది నా. ఎందుకంటే ఎవరి స్వార్థం ఏమో, అప్పట్లో ఊరికి స్థలాలకి ఇచ్చినారు, రూములు ఇచ్చారు, అన్నీ కట్టుకున్నాం. కానీ అరే వీళ్ళు సచ్చినారా బతికినారా, వీళ్ళకి ఏమైనా రోడ్డు ఇచ్చాము, ఏదైనా తాగునీటి సదుపాయం ఇచ్చాము, లేదా గ్రామంలో లీడర్లు కానీ నడుచుకుంటా పోయి వీళ్ళకి రోడ్డు లేదని రోడ్డు ఇచ్చాము. ఎంత టీడీపీ సర్పంచ్ ఎన్నుకుంటే ఏమన్నా, ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కనీసం మాకు వీళ్ళు గెలిపించుకున్నారే, తిరిగినారే, చేసినారని చెప్పి మమ్మల్ని చూసినారు. రోడ్డు కనీసం రోడ్డు అనే వేయాలి కదా ఏమన్నా. ఖాళీ చిన్న రోడ్డున్నా, చిన్న కాలనీ మాదే, పెద్దదనే కాదు, కిలోమీటర్ల పొడవు లేదన్నా, చిన్న కాలనీలో 2 రోడ్లు అంతే. ఆ రోడ్లు కూడా వేయలేకపోయారు. ఇంకా జగన్ అన్న పార్టీ గురించి మాట్లాడితే నాకు అదే అన్న బాధ, చాలా బాధ. సార్, మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు కదా, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారని మొన్న జగన్ గారు ములాఖాత్కి వెళ్ళినప్పుడు చెప్పారు. నిజంగానే తప్పుడు కేసులు పెట్టారంటారా, లేదంటే కప్పిపుచ్చుకుంటున్నారా జగన్ గారు? తప్పుడు కేసులు అంటే ఏవో ఒకటి చిన్నవి ఉంటాయన్న, చిన్న ఎప్పుడైనా లొల్లి జరిగి ఉంటాయి. దాని గురించి ఏదైనా వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడి ఉంటారు, లొల్లి జరిగి ఉంటారు, పట్టుకుపోయి ఉంటారు అంతే. ఉండొచ్చు, కొన్ని ఉంటాయి, ఉండకుండా ఏం పోవు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఇదే కూటమి ప్రభుత్వం 2029లో గెలిస్తే మరి చంద్రబాబు నాయుడు గారే ఉండాలనుకుంటున్నారా మీరు ముఖ్యమంత్రిగా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారు? చూద్దాంనా, ఈ 5 ఏళ్ళు ఈ పాలన నడిచాక చూద్దాము. అంటే బాగానే ఉంటుంది అనుకుంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి సీనియర్ నాయకులు కాబట్టి ఆయన ఎక్కుతానే ముందు డెవలప్మెంట్ గురించే మాట్లాడతాడు, డెవలప్మెంటే ఎచ్చబోతాడన్న. ఊరికి అనవసరంగా నానాక పథకాలు పెట్టి ఆ డబ్బులు పంచి ఇది అది చేయడు. ఆయన ఏం చేసినా ఒక క్లారిటీ ఉంటుంది, మంచిగా డెవలప్మెంట్ చేస్తాడు. ఆయన క్లారిటీగా పోతాడు ముందుకు, ఊరికి అడ్డంగా పోకుండా. ఎందుకంటే సీనియర్ నాయకులు కదా, ఇంతకుముందు చేసినారు కాబట్టి ఏ చేసినా ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఆయన క్లారిటీగా పోతాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరి పనితీరు మీద మీరు బాగా చేస్తున్నారు అనిపిస్తుంది? ఎవరి పనితీరు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారే కొంచెం బెటర్ కదా, ఎందుకంటే ఆయన మెయిన్ నాయకులు కాబట్టి ఆయనతోనే జరుగుతూ ఉంటుంది. ఆయన చెప్తా ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు, ఆయననే మెచ్చుకోవచ్చు. అందులో ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ఏపీని ఇది చేయాలా, అది చేయాలా, మంచిగా డెవలప్మెంట్ చేయాలా, మా పార్టీని గెలిపించుకున్నారు కాబట్టి ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇంకా అదే విధంగా ఇంకా అంటే 2029 కూడా ఎలక్షన్లకు పోయి ఓట్లు అడిగేటప్పటికీ జనాలు మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలా, మంచిగా మమ్మల్ని ఇంకా గెలిపించుకోవాలా అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మంచిగానే చేస్తారని నమ్మకం ఉంది నా. ఫైనల్గా జగన్ గారి ప్రభుత్వం పరిపాలన బాగుందా, లేదంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన నచ్చిందా మీకు? చూద్దాం నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫస్ట్ మొదలైంది కదా, ఇప్పుడు ఇంకా కొన్ని రోజులే జరిగినాయి కదా. పవన్ కళ్యాణ్ గారు యాడైనారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లుంటుందో చూద్దాము. కానీ నాకైతే గట్టి నమ్మకం మంచిగానే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాడైనారు కాబట్టి, ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కూడా రాగానే ముందు డెవలప్మెంట్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. రోడ్ల విషయంలో అయితే బీభత్సంగా చేస్తున్నారు ఒక పల్లెల్లో కావచ్చు. నేను టీడీపీ గవర్నమెంట్కు కోరుకునేది ఒకటే అన్న, అప్పట్లో మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు అదే స్థలాలు రూములు ఇచ్చినారు కాబట్టి మా కాలనీకి ఎటువంటి రోడ్లు కానీ ఏం లేకుండా చేసినారు, అట్నే పెట్టినారు. జగనన్న గెలిచి ఏదో చేస్తాడు, మా ఎమ్మెల్యే గెలిచి మాకు ఏదో చేస్తాడు అనుకుంటే మా కాలనీకి అసలు రోడ్డే వేయాలి, ఎవరు పట్టించుకోలేండి. ఏ లీడరు గ్రామంలో లీడర్ల గురించి మా రోడ్ల గురించి కూడా ఏమనంటే మాట్లాడినాము, చర్చలేరా అన్నారే కానీ ఏ నాయకుడు ఏం చేయాలి. టీడీపీ గవర్నమెంట్కు నేను ఒకటే అడుగుతా ఉన్నా అన్న, మాది ఆలగడ్డ మండలము బాచేపల్లి గ్రామం ఉన్న అహోబిలం పక్కనే. దయచేసి టీడీపీ గవర్నమెంట్కు నేను ఒకటే కోరుకుంటా ఉంటా, మా కాలనీకి వైఎస్ అని ఏదేదో స్మార్ పేరు పెడదాం అనుకునే వాళ్ళు రోడ్లు ఇచ్చే వైఎస్ లేదు, ఏం లేదన్నా. వాళ్ళ అభిమానంతో ఆ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగనన్న గెలిపించుకున్నాము. కానీ మాకు ఏం చేయలేకపోయారు. టీడీపీ గవర్నమెంట్ అన్న మాకు రోడ్లు వేసి మా కాలనీకి మంచిగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.